ఓ జీహెచ్ఎంసీ అధికారి నిర్వాకం బట్టబయలైంది. బిల్డింగులకు ఇవ్వాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ను రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఖాళీ స్థలానికి ఇచ్చేశాడు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్పేల్లో ఉన్న 7,000 గజాల స్థలాన్ని కొంతమంది కేటుగాళ్లు కాజేశారు. 1985లో 200 గజాలకు రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్ సృష్టించారు. 200 గజాల స్థలానికి నిజమైన డాక్యుమెంట్ అయితే అంతవరకే పీటీఐ నెంబర్ ఇవ్వాలి. కానీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ 7,000 గజాల స్థలానికి పీటీఐ నెంబర్ ఇచ్చేశాడు. 1985లో రిజిస్టర్ అయినట్లు ఇచ్చిన డాక్యుమెంట్ నెంబరు 8953 ఆన్లైన్లో కనిపించడం లేదు. గతంలో జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టిన సెల్ఫ్ అసెస్మెంట్ను ఈ కేటుగాళ్లు ఆసరా చేసుకున్నారని సమాచారం. ఓ జీహెచ్ఎంసీ అధికారి నిర్వాకం బట్టబయలైంది. బిల్డింగ్లకు ఇవ్వాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్ను రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఖాళీ స్థలానికి ఇచ్చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. కుమార్, గ్రేటర్ లో చూసుకున్నట్టయితే రోజుకొక స్కామ్ బయటపడడం జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు వేలి ముద్రల స్కామ్, నిన్న చూసుకున్నట్టయితే బర్త్ అండ్ డెత్ లో స్కామ్ బయటపడడం జరిగింది. ఇదే సర్కిల్ కి సంబంధించి అంటే చార్మినార్ జోనల్ కు సంబంధించి నిన్న ఫలక్నామా సర్కిల్ లో ఏదైతే బర్త్ అండ్ డెత్ కు సంబంధించిన స్కామ్ బయటపడడం ఒక రోజు గడిచిన వెంటనే మరొక స్కామ్ బయటపడడం జరిగింది. రాజేంద్ర నగర్ కు సంబంధించి హాట్ కేక్ లాగా ఉన్న బుద్వేల్ లాంటి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. గత 10 రోజుల నుంచి ఈ సమస్య పట్ల కూడా అటు కమిషనర్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. దీనిపైన కూడా బాగా కంప్లైంట్లు వస్తున్నాయి. ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉండడం జరిగింది, ఏదైతే ఖాళీ ప్లేస్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైతే ఉండడం జరిగిందో వాటిపైన కూడా పీటీఐ నంబర్లు జనరేట్ అవుతున్నాయి అనే ఉద్దేశం కొద్ది గతంలోనే హెచ్చరించడం జరిగింది 10 రోజుల కిందనే. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ బట్టబయలు కావడం జరిగింది. దాదాపుగా 7,000 గజాల స్థలాన్ని కూడా మాయం చేసే విధంగా కూడా పీటీఐ నంబర్ తీసుకోవడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే గ్రేటర్ పరిధిలో ఉన్న వైకెంట్ ల్యాండ్ ఏదైతే ఉండడం జరిగిందో దాంట్లో చెత్తా చెదరాలు కావచ్చు కబ్జాలు గురవుతున్నాయన్న ఉద్దేశం కొద్ది వాటిపైన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయడం జరిగింది. దాదాపుగా దీనికి సంబంధించి 7,000 గజాలకు సంబంధించి చూసుకున్నట్టయితే నెలకి సంవత్సరానికి సంబంధించి 20 లక్షల వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది 1900 ఈ ప్రాపర్టీకి సంబంధించి మూలాలు పరిశీలిస్తే మాత్రం ఇది అసైన్ ల్యాండ్ అంటే నోటరీకి సంబంధించిన ల్యాండ్ గా చెప్పుకోబడుతుంది. నోటరీ ల్యాండ్ ను జీపీఏ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగానైనా పీటీఐ నెంబర్ జనరేట్ చేయాలన్న ఉద్దేశం కొద్ది కేటుగాలు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎప్పుడైతే జీహెచ్ఎంసీలో సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ ను అంటే మనకు సంబంధించి మేము మా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాము, దీనికి సంబంధించి ఏదైనా చర్య ఉంటే తమ మీద తీసుకోవచ్చు అని ఎవరైతే సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వడం జరుగుతుందో దాని ప్రకారంగా సంబంధిత డీసీలు దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కానీ 1985లో ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సృష్టించడం జరిగింది. కానీ ఇది నిజంగా మాత్రం డాక్యుమెంట్స్ అనేటివి ఈసీలో కనబడటం లేదు, ఎక్కడ కూడా కనబడటం లేదు 8953 అనేది. కానీ వీళ్ళు 89 ఏదైతే డాక్యుమెంట్ ఉండడం జరిగింది 85లో తీసుకున్నట్లు అది కూడా 200 గజాలకు మాత్రమే డాక్యుమెంట్ ఉంది అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైతే డీసీ ఉండడం జరిగిందో ఆయన 200 గజాలకి అది ఒరిజినల్ అయితే మాత్రం 200 గజాలకే అతను పీటీఐ నంబర్ జనరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ 7,000 గజాల కంటే దాదాపుగా 2 ఎకరాలకు సంబంధించి బుద్వేల్లో ఇట్లాంటి ప్రాపర్టీ ట్యాక్స్ కి సంబంధించి 2 పీటీఐలను ఆయన జనరేట్ చేయడం జరిగింది. మొత్తంగా ప్రాపర్టీ భవనాలు ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ ను చేయాల్సి ఉంటుంది పీటీఐ నెంబర్, కానీ భవనాలు లేకుండానే ఖాళీ ప్లేస్ కి ఈ ఏదైతే పీటీఐ నెంబర్ జనరేట్ చేయడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి ఇదే సర్కిల్లో దాదాపుగా ఇట్లాంటి సంఘటనలు 10 వరకు ఉన్నాయని కూడా మనకు ఇప్పటి వరకు తెలియడం జరిగింది. ఇది ఇప్పుడు కమిషనర్ కావచ్చు మిగతా దృష్టికి మేయర్ దృష్టికి వచ్చిన తర్వాత దీనిపైన కూడా పూర్తి స్థాయిలో బయటకు రావడం జరిగింది. ఇట్లాంటి సమస్యలు ఇంకా 10 వరకు ఉన్నట్టు తెలియడం జరుగుతుంది. మొత్తంగా దీనిపైన కూడా ఇప్పటికే ఉన్నత స్థాయిలో అధికారులు చెల్లడం రావడం జరిగింది. ఇప్పటికే మేయర్ దీనిపైన సీరియస్ కావడం జరిగింది. బుద్ధివెల్లేటి ప్రాంతంలో ఇట్లా సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ ఏదైతే ఇప్పటికే అది బ్లాక్ చేయడం జరిగింది. దీనిలో అవకతవకలు అవుతున్నాయి. కానీ దాన్ని ఆసరాగా చేసుకున్న గతంలోనే దీన్ని వాళ్ళు పీటీఐ నెంబర్ జనరేట్ చేసుకున్న ఉద్దేశం కనబడుతుంది. ఇంకా ఏదైతే ఉన్నతాధికారుల చర్యల వల్ల కూడా ఇంకా ఏదైతే ఇంకా 10-20 వరకు ఉన్నాయని చెప్పడం జరుగుతుందో అవి కూడా స్కామ్ బయటకు వస్తే మాత్రం 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ అంటే ఏదైతే భూ బకాసురులకు సంబంధించిన స్కామ్ బయటపడే అవకాశం కనబడుతుంది. మొత్తంగా ఈ జోన్ లోనే చార్మినార్ కి సంబంధించిన జోన్ లో నిన్న వరకు బర్త్ డెత్ కి సంబంధించిన స్కామ్, మరి ఈ రోజు చూసుకున్నట్టయితే వేకెంట్ ల్యాండ్ కి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన
టీటీ జనరేషన్ కి సంబంధించిన సమస్యలు కనబడుతున్నాయి. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మరి ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయి అనేది మాత్రం అంటే ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ వారు కింది స్థాయి అధికారులను మాత్రమే బలి చేయడం జరుగుతుంది. పెద్ద తలకాయలు ఏవైతే ఉండడం జరుగుతుందో మాత్రం వదిలిపెట్టడంలో ఆంతర్యమని కూడా అటు కార్పొరేటర్లు కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీంట్లో ఏదైతే భూమాయ ఏదైతే ఉండడం జరిగిందో సెల్ఫ్ అసెస్మెంట్ స్కీమ్ ను అడ్డుగా పెట్టుకుని ఎవరైతే ఈ మాయం చేయడం జరిగిందో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ గణేష్.